పుట్టినరోజుల పండుగలు వస్తే ఎవరికి వాళ్ళు ఎవరైనా శుభాకాంక్షలు చెప్పొచ్చు. అందులో లిమిటేషన్లు డీలిమిటేషన్లు అంటూ ఏమి ఉండవు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ బాధ ఏంటయ్యా అంటే లోకేష్ బాబు జగన్ తల్లి విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడని. చెబితే తప్పేటి, చెప్పకూడదని రాజ్యాంగంలో రాసుందా? అలా చెప్పడం ఇంకా మంచి సాంప్రదాయం. పెద్దల పట్ల గౌరవం ఉండటంలో తప్పేదో నాకైతే అర్థం కావటం లేదు. హలో 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 ఎలా ఉన్నారు? మీకేమిటండి బ్రహ్మాండంగా ఉంటారు. మరి ఈరోజు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ ఎవరైతే చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఇక చెప్పాను కదా, అలాగైతే నాకు ఎందుకు విషయం చెప్పలేదు నా మనవడు అంటూ లక్ష్మీ పార్వతి అక్కయ్య మీడియా ముందుకు వచ్చేసింది. ఆమెకి చెప్పకూడదనే రూల్ లేనట్లే ఈమెకి చెప్పాలనే రూల్ కూడా లేదుగా. ఎవరిష్టం వాళ్ళది. సరే పారు అక్క ఏమంటుందో ఇందవరండి. ఇదిగో లక్ష్మీ పార్వతి అక్కాయ్ ఏం చెబుతావు సూటుగా సూత్తు లేకుండా చెప్పి. ప్రతిరోజు ఇదేనా గొడ్డలి గొడ్డలి? ఏ గొడ్డలయ్యా? వైసీపీ వాళ్ళు రోజు రప్ప నరుకుతాం గొడ్డలే మా గుర్తులు. మేము అధికారంలో కొత్త విధ్వంసం అంటే ఏంటో చూపిస్తారంటున్నారు. ఆ విషయం ఏమైనా నువ్వు మాట్లాడుతూ ఉంటావా పార్వతి అక్కాయ్? అదైతే జగన్కి చాలా ఇష్టమైన స్లోగన్. దాని జోలికి వెళ్ళకు. ఇప్పుడు అదే గొడ్డలే కాస్త మార్చి వివేకం బాబాయ్ మ్యాటర్లో కూటమి నేతలు అంటున్నారు కదా. మరి దాని మీద నీ వెర్షన్ ఏంటో చెప్పు చాలు. సిబిఐ చాలా స్పష్టంగా, సుప్రీంకోర్టు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్యకి ఏ సంబంధం లేదంటే మీరు చేసే ఏదో పని ఏంటయ్యా? ప్రతిరోజు కూడా గొడ్డలి పార్టీ. ఇదే మీ బతుకులు పాడుగాను. ఇంత నీచ బతుకులు ఎందుకయ్యా? ఎందుకంటే ఏదన్నట్టు ఉన్న 4 రోజులు ఒక మంచి పేరుతో బతకాలి జగన్మోహన్ రెడ్డి లాగా. ఆయన కుటుంబ గౌరవం ఎక్కడ? నీ కుటుంబ గౌరవం ఎక్కడ? ఆ రోజుల్లో నేను ఒక్క మాట అడుగుతాను చంద్రబాబు నాయుడు, నువ్వు అడ్డదారిలో ఇక్కడ హైటెక్ సిటీ కట్టేటప్పుడు దాని ముందు ఉండేటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఆక్యుపై చేశావు. డాగా వాళ్ళని నీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొచ్చి కొనిచ్చి మళ్ళీ వాళ్ళు కొన్న భూముల్ని మీ పేరుతో మీ అమ్మ పేరుతో కూడా కొనిచ్చావు. 40 లక్షల రూపాయలు విలువైనట్టు ఆ రోజుల్లోనే 40 లక్షలు పెట్టి నువ్వు ఆ ల్యాండ్ మీ అమ్మ పేరుతో కొనిచ్చావు కదా. ఇచ్చి వెంటనే ఏం చేసావు నువ్వు? నిజంగా నీ కుటుంబం మీద ప్రేమ ఉంటే ఆ రోజుల్లో ఆ ల్యాండ్ మరి వదిలేయాలిగా. మీ తమ్ముడు అప్పుడు మీ అమ్మ వాళ్ళంతా పేదవాళ్లే కదా. మీ నాన్న పాపం ఆ 2 ఎకరాల పొలంలోనే కదా కష్టపడి పనిచేసుకుంటా ఉన్నాడు. అంత ప్రేమ ఉన్నవాడు అయితే ఆ ల్యాండ్ వాళ్ళకు వదిలేసి ఉంటే వాళ్ళు బాగుపడి ఉండేవాళ్ళు కదా. చేస్తున్నారు బళిగా ప్లేట్లు పిరాయించాక పారు అక్కాయ్. అబ్బబ్బబ్బా ఏం టాలెంట్! ఈ టాలెంట్తోనే కదా 6 అడుగుల ఆజానుభావుడు ఎన్టీఓను కూడా మడతెట్టేసి మూలను కూకోబెట్టేశావు. ఆయన గొడ్డల వేటు నుంచి ఆ టాపిక్ ఆస్తుల దగ్గరకు చేరింది ఏమిటి? ఓహో, సొంత తల్లిని చెల్లిని కోర్టుకు లాగిన జగన్ రెడ్డిని వెనకేసుకురావాలని ఇట్టా మాట్లాడుతూ ఉన్నావా? నేను మొక్క చెప్పనా, జగన్ మంచోడని చేయాలంటే మంచి బుద్ధి ప్రసాదించమని దేవుణ్ణి అడుగు. లేదంటే మంచిగా మారవయ్యా, సొంత రక్తాన్ని కష్టపెట్టమాకు అని నీతి కథలు చెప్పి మార్చు. అంతేగాని జగన్ మంచోడు కావాలంటే చంద్రబాబుని వీళ్ళని చేయాల్సిన అవసరం లేదంటున్నాను. నిజంగా బాబు గారు ఆయన కుటుంబాన్ని అట్టించుకోకపోతే నువ్వనే ఆయన తల్లి అప్పట్లో కోర్టు నోటీసులు పంపలేదే. ఆ తమ్ముడు అతని కొడుకు రోడ్డెక్కి మా పెదనాన్న మిమ్మల్ని మోసం చేశాడని అనలేదే. కానీ ఇక్కడ షర్మిల అన్న మోసం చేసాడని, విజయమ్మ కొడుకు కోర్టుకు ఎక్కించాడని చెబుతూనే ఉన్నారుగా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, గుర్తెట్టుకోపారు అక్కాయి. మీ పాడు బుద్ధి చెప్తున్న కుటుంబం పట్ల మీ మొదటి నుంచి కూడా మీకు ఏమాత్రం కూడా ప్రేమాభిమానాలు లేనటువంటి మీరు ఈరోజు ఇతరుల మీద ప్రేమ చూపిస్తారా? విజయమ్మ గారి మీద ప్రేమ మీకు అంత పాపం పొంగుకొని వచ్చిందా? ఆ ల్యాండ్ ఏం చేసావు? నీ లోకేష్ పేరుతో రాయించుకున్నావు తిరిగి మీ అమ్మ దగ్గర నుంచి. ఇదే మీ ప్రేమ కుటుంబం పట్ల? ఇదేనా మీ కుటుంబానికి చేసే న్యాయం? ఎన్ని రోజులు వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, ఎంత బాధపడ్డారు. ఇంతెందుకు మీ నాన్న చనిపోతే పెద్ద కొడుకుగా నువ్వు కదా తలకొరివి పెట్టాలా? మరి నువ్వెందుకు పెట్టలేదు? తమ్ముడి చేత ఎందుకు పెట్టించావు? ఏనాడైనా సరే నువ్వు శ్రాద్ధ కర్మలు కానీ ఇంటికి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైనా సరే కొడుకుగా నీ బాధ్యతను నెరవేర్చావా? ఎప్పుడు లేదు. ఈ మధ్య చెప్తున్నావు కొత్త మాట ఒకటి, మావిడ అక్కడ ప్రతి పండగకి వెళ్దామంది. ఇదేదో ఎవరు వెళ్ళనట్టుగా సంక్రాంతి వస్తే ప్రతి కుటుంబం కూడా వాళ్ళ సొంత కుటుంబాలకు వెళ్ళిపోతారు. ఇదేదో మీరే కొత్తగా కనిపెట్టినట్టు అన్ని వేషాలే, అన్ని డ్రామాలే, అన్ని నాటకాలే, అన్ని అబద్ధాలే. మీ బతుకంతా ఇంతేనా? మీ వాళ్ళని మీరు చూసుకోలేరు.
యానక్కడికి నీలాంటిదే హై స్కూల్ కని వెళ్ళి ఏం అడిగినా రెండో ఏకమే చెబుతుందట. నీ గోల కూడా నాకు అలాగే ఉంది. ఇప్పుడు ఏంటి నీ బాధ? ఇజియమ్మకు శుభాకాంక్షలు చెప్పారనా, లేదంటే నీకు ఎప్పుడు చెప్పలేదనా? ముందు అది చెప్పు. కడుపు మంట బయట పెట్టు, అప్పుడు దాని మోము ఈనో ఇవ్వాలో జీలకర్ర సోడా ఇవ్వాలో అప్పుడు ఆలోచిస్తాను నేను. ఎందుకు పక్కనే నేను ఉన్నానుగా. మీ తాతను బతికించుకున్నదాన్ని, మీ తాతని ఎలక్షన్లో తిప్పుకొని బ్రహ్మాండంగా 258 సీట్లు గెలిపించిన దాంట్లో భాగస్వామ్యం అయిన దాన్ని నేనున్నాను కదా. నీకు అమ్మమ్మనవుతాను కదా నేను. మరి నాకు ఏ రోజైనా ఒక్కరోజైనా సరే శుభాకాంక్షలు నాకు చెప్పావా? నా పుట్టినరోజు అసలు ఎప్పుడో నీకు తెలుసా? ఏ ఒక్కసారైనా సరే వచ్చి అమ్మమ్మ ఎట్లున్నావని చెప్పి నన్ను ఏమైనా మాట్లాడించావా నువ్వు? అట్లానే మీకు డబ్బున్న వాళ్ళు తప్ప లేదు, రాజకీయంగా వాళ్ళు ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో మీరు దిగజారే విధానం ఈరోజు విజయమ్మ గారి శుభాకాంక్షలు చెప్పడం ద్వారానే అర్థమవుతా ఉంది. అందువల్ల ఏంటంటే ఇది ప్రజలు ఏమంటున్నారో ఒక్కసారి బయటికి వెళ్ళి వినండి. ఉమ్మేస్తూ ఉన్నారు నీ మీద. ఇంత నీచంగా దిగజారాలా? ఇలా కుటుంబాల్లో చిచ్చు పెట్టడం ఏంటి? ఇటు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టావు, ఆయన కడుపులో మంటను రగిల్చారు, ఆయన కొడుకుల్ని ఆయనకు కాకుండా దూరం చేశాడు మీ బాబు. మీ బాబు ఎంత నీచ చరిత్రో, ఎంత దుర్మార్గుడు ఆయన గురించి చెప్పాలంటే రోజులు కూడా చాలు నిజంగా. అందుకే పెద్ద పుస్తకమే రాశాను ఆయన మీద నేను. అది నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు ఏ రోజు అల్లుడిని అల్లుడుగా చూసావా? మానవుడిని ఎత్తుకున్న పాప అనుపోయేవా? మరి నీకెందుకు శుభాకాంక్షలు చెప్పాలి? ఎన్టీఆర్ని బ్రతికించలేదు, ఆయన సావు కారణం ఏమని అందరికీ తెలిసిన విషయమే కదా. చెప్పుకుంటే సిగ్గుసేటు. ఏజ్ కానీ ఏజ్లో, గేజ్ కానీ గేజ్లో పెళ్ళిళ్ళు పిల్లలు కనాలనుకోవడం ఇవన్నీ ప్రశ్నిస్తే పుస్తకం కాదు, ఓ లైబ్రరీ తయారు చేయొచ్చు. వదిలేపారు అక్కాయి. గతం గత 2 వైపులా తప్పులు దుర్లయ్యాయి. అవి పట్టుకుని వేలాడితే నీ బ్రతికే బస్ స్టాండ్ అవుతుంది. మీ తాతను బ్రతికుండగానే చంపేసినటువంటి వ్యక్తి కదా మీది. మీ అమ్మ కూడా అందులో భాగస్వామే కదా. మరి సొంత తండ్రికి అంత అన్యాయం జరుగుతుంటే సరే కనీసం అండగా నిలబడిందా మీ అమ్మ? పోనీ ఆ రోజు నువ్వు చిన్నాడు అనుకుందాము. మీ అమ్మ మీ నాన్న అంత ద్రోహం చేసి ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణాలు తీస్తూ ఉంటే, ఆయన మీద చెప్పులేసి అవమానం చేస్తూ ఉంటే మీ అమ్మ ఒక్కరోజైనా ఇది తప్పని మాట్లాడిందా? ఎప్పుడైనా సరే బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మా నాన్నకి చేసింది అన్యాయం, ద్రోహం అని ఒక్క మాట మీ అమ్మ మాట్లాడిందా? ఏం కూతురయ్యా మరి మీ అమ్మ? ఏం విలువలు ఉన్నటువంటి మనిషి? మీ అమ్మకి విలువలు లేవు, మీ నాన్నకి అంతకంటే విలువలు లేవు. అట్లాంటి కుటుంబంలో పుట్టినవాడి నీకేం విలువలు ఉంటాయని మేము ఆశించాలా? విలువలు విశ్వసనీయత అనేవి జగన్ చెప్పే డైలాగులు కదా. నువ్వు చెబుతూ ఉన్నావు పారు అక్కాయి. ఎవరికి ఏం ఉండవో వాటి గురించే పదే పదే మాట్లాడతారట. అంటే నీకు లేవన్నమాట. నేను ఒక పాయింట్ చెప్పనా, నువ్వు జగన్కి ఇచ్చే సెల్లర్ కోసం సెల్లర్ కామెంట్ చేస్తే ఈ ఏజ్లో నీకు అంత మంచిది కాదు. ఎన్టీఆర్ శివరాఖరిగా నీ కట్టబెట్టిన ఆస్తులు డబ్బులు నగలు ఉన్నాయి కదా, ఆడితో కృష్ణరామ అంటూ కాలం గడిపోయి నీకెందుకు చెప్పు ఈ నోటు తూత్ర. వెళ్ళి ఇదిగో జబ్బులకు మందులు వేసుకుని హాయిగా పడుకో. అనవసరంగా పేలితే నీకే అనర్థం. మంచి చెప్పే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇగో ఈ ప్రపంచంలో నాలాంటి మంచోడు ఎవరు ఉండరు. అయినా మంచి కోసం ఈ మొక్కే చెబుతున్నాను, అర్థం చేసుకోపారు ఒక్క. చాలు వెళ్ళిరా.